శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సహస్ర ఆధ్యాత్మిక జ్ఞానోదయ ఛానల్కి స్వాగతం అండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ముందుగా ఈరోజు ఈ యొక్క టాపిక్ అన్నదానం అంటే ఏమిటి, సాధకులు ఎందుకు చేయాలి. ఈరోజు మనం అన్నదానం యొక్క మహిమ గురించి తెలుసుకుందాం. దాని యొక్క విశేషం, గొప్పతనం. ఎందుకంటే కొత్త సాధకులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు అనుకుంటున్నాను. దీని గురించి వివరణ, ఎందుకు అన్నదానం చేయాలి. ప్రతి ఒక్కరూ చెబుతుంటారు అన్నదానం చెయ్యి అని. ఏదో మనం ఇంత అన్నం పెట్టేసి అయిపోయిందని అనుకుంటాం. అది మామూలు వాళ్ళు చేసేటువంటి యొక్క అన్నదానం. సాధకులు అన్నదానం చేయడం వేరు. మంత్ర సాధన చేసేవారు అన్నదానము చేయడంలో ఒక గొప్ప విశేషం ఉంది. అన్నదానము గొప్ప చెప్పుకున్నాక ఎవరి విశేషం ఏంటనేది చెప్పుకుందాం. అన్నదానం కలియుగంలో ప్రాధాన్యత. ఎందుకంటే సత్యయుగంలో అస్తగ్రహ ప్రాణులు అంటే అస్థికలు ఉంటే తపస్సు చేసేవారు, బ్రతికేవారు. త్రేతాయుగంలో వచ్చేసరికి మాంసగత ప్రాణులు ఉండేవారు. మాంసం ఉంటేనే తపస్సు చేసేవారు, లేకపోతే శివ సాన్నిధ్యం చెందేవారు. తర్వాత ద్వాపర యుగంలో వచ్చేసరికి చర్మగ్రస్త ప్రాణులు అయ్యారు. చర్మం ఉంటేనే తపస్సు చేయగలరు, తర్వాత చేయలేరు. ప్రాణం జీవాత్మలో కలిసిపోతుంది. కలియుగం వచ్చేసరికి ఆహారగ్రస్త ప్రాణులు అంటే ఆహారం భుజిస్తేనే ప్రాణం నిలుస్తుంది. ఇది కలియుగ ధర్మం. అందుచేత మనలో ప్రతి జీవిలోని, ప్రతి మనిషిలోని, అది ఏ కులం కావచ్చు, ఏ జాతైనా కావచ్చు, వైవిధ్యం ఏదైనా కావచ్చు, జీవం అంటే దానికి చావు లేదు. ఒక్కసారి పుట్టిందంటే అనేక కర్మలను అది అనుభవించి పరిమాణం జాతులను ఎత్తేసి అనేక కష్టాలు పడి చిట్ట చివరగా ఆ యొక్క జ్యోతి అంగుస్థ పరిమాణం గల ఉంటుంది. ఆ యొక్క జ్యోతి సూక్ష్మ శరీరం, అది పరమేశ్వరుని లోకానికి వెళ్ళి పరమేశ్వరుని చేరుకుంటుంది. ఇలా పుట్టిన జీవులన్నీ కూడా ఈశ్వర స్వరూపాలు, పరమేశ్వరుని యొక్క స్వరూపాలు. అంటే ఒక కుక్కయో, ఒక జీవికో, లేక ఒక చిలుకకో, ఒక ముష్టి వారికి అన్నం పెడుతున్నాము అంటే ఆ శరీరం కలిగినటువంటి మనిషికి మనం పెట్టడం లేదు, ఆ జీవుకో పెట్టడమే లేదు, ఒక జీవాత్మకు పెడుతున్నాము. జీవాత్మ అంటే అగ్ని స్వరూపం. మన హృదయంలో అగ్ని మండుతూనే ఉంటుంది చిన్నగా. మనం అన్నం తినడం వలన వేడి పుడుతుంది. వేడి పుట్టడం వలన అగ్ని ప్రజ్వలం చెందుతుంది. శరీరం తీరు పనిచేస్తుంది. మనిషి చనిపోయారనుకోండి, శరీరం చల్లబడుతుంది. అంటే మీలోని ఉన్న వేడి అంటే శక్తి వెళ్ళిపోతుంది, శక్తిహీనుల అయిపోతారు. మనిషిలో ఉన్న పంచభూతాత్మకమైనటువంటి వాయువు వెళ్ళిపోతుంది. శరీరము నీటి మీద తేలిపోతుంది, దూది పింజలాగా అయిపోతుంది. మీలో అగ్ని ఉన్నంత వరకే ఈ యొక్క ఉష్ణం ఉన్నంత వరకే మీరు బ్రతికి ఉంటారు. ఆ యొక్క ఉష్ణమే జీవాత్మ. ఈ యొక్క జీవాత్మను మనం ఆహారం పెట్టి పోషించగలిగితే పరమేశ్వరుడి యొక్క హోమం చేసినట్లే. నిత్యం హోమం చేయలేని వారు నిత్య అన్నదానం చేయండి. అన్నదానం అంటే వందల మందికి వండి పెట్టడం కాదండి. ఒక్కరికైనా మనం తినేటువంటి ఆహారంలో కొంత భాగం పెట్టవచ్చు. పూర్వం అన్నదానం చెయ్యందే అన్నం ముట్టేవారు కాదు. కుటుంబ సభ్యులు, పరివారం అలాగే ఉండేవారు. కానీ ఇప్పుడున్నటువంటి యొక్క పరిస్థితుల్లో యొక్క సాంప్రదాయాలు మారిపోయాయి. తల్లిదండ్రులు తినకముందే మనం తినేస్తున్నాం, ఇంట్లో ఎవరు తినకముందే తినేస్తున్నాం. మన యొక్క కడుపును మనం చూసుకుంటూ ఉన్నాం, అందుకే ఇబ్బంది పడుతూ ఉన్నాం.
అందుచేత సాధకులు అన్నదానం ఎందుకు చేయాలి? అన్నదానం లేని గుడి ఎక్కడైనా ఉందా అండి? తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని లక్షల మందికి అన్నదానం చేస్తున్నారు. షిరిడి కానీ లేదా శ్రీశైలం లేక మన కాశీ ఇలా ఎన్నో క్షేత్రాలలో నిత్య అన్నదానం చేస్తూనే ఉంటారు. అలా చేస్తేనే ఆ యొక్క గుడికి ప్రభ. అందుచేత వారానికి ఒక్కసారైనా ప్రతి సాధకుడు కూడా వారానికి ఒక్క రోజున వారి ఇష్టమైనటువంటి దేవతారాధన రోజున చేయవచ్చు. లేకపోతే కాళీ ఉపాసన చేస్తున్నటువంటి వారు కానీ, కాలభైరవ ఉపాసన చేస్తున్నటువంటి వారు కానీ, లేదా మిగతా దేవతా ఉపాసన చేస్తున్నటువంటి వారు ఎవరైనా సరే ఆ యొక్క వారంలో ఒక్కరోజు దినమున వారు అన్నదానం చేయవచ్చు. అన్నదానం అంటే భయపడిపోకండి, ఇంత అన్నం పెట్టాలి అని చాలామంది భయపడిపోతూ ఉంటారు. మన శక్తి మేరకు ఒక చిన్న డబ్బాలో పులిహోర చాలు. మన ఉపాసన దేవత ప్రీత్యర్థం అని చెప్పి ఆ యొక్క దేవతకు చూపించి అందరికీ మనము ఆ యొక్క డొప్పలలో మనము పెట్టి రావచ్చు. ఇది ఉపాసకులు ఖచ్చితంగా చేయవలసినటువంటి పని. ఉపాసన కాని వాళ్ళు చేసే అన్నదానము వాళ్ళు పరమాత్మ సేవ చేస్తూనే ఉంటారు. జీవజ్యోతికి తెలిసో తెలియకనో జీవజ్యోతికి ఆహారం పెడుతున్నారు. ఇలా ఆదిశంకరాచార్యుల వారు సన్యాసి కదా, ఆయన నిత్య హోమాలు అయితే చేయలేరు. ఎందుకంటే దేశ సంచారం చేస్తూ ఉండేవారు. ఎంతమందికో జ్ఞానం ప్రసాదిస్తూ ఉండేవారు. ఎంతమందికి ఆహారం పెడితే అన్ని హోమాగ్నిలు, అన్ని ఆహుతులు వేస్తున్నట్లే అంత శక్తి పెరుగుతుంది. అది ప్రేమతో శ్రద్ధతో మనకు కుదిరినప్పుడు పెట్టండి. సాధకులు ఒక స్థాయికి చేరాలంటే సాధకులకు అన్నదానం తప్ప వేరే మార్గం లేదు. ప్రతి సాధకుడు వారి యొక్క శక్తి మేరకు ఈ యొక్క అన్నదానాన్ని చేయవచ్చు. అందరూ మీకు ఈ యొక్క వీడియో నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వారికి కూడా మీ యొక్క తోటి ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.